హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాటి ఈ వీడియోలో మన తెలంగాణలోని టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోకి వచ్చే 5 సర్కిల్స్ కి సంబంధించి మీ ఎలక్ట్రిసిటీ మీటర్ బిల్ ఓనర్ నేమ్ ని మీ సేవకి వెళ్లకుండానే మనమే ఎలా ఆన్లైన్ లో చేంజ్ చేసుకోగలమో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. సో మొదటగా దీనికోసం బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో మీ సేవ 2.0 అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇందులో సిటిజన్ లాగిన్ ఐడి అండ్ కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ అకౌంట్ లేకుంటే కింద న్యూ యూజర్ ని సెలెక్ట్ చేసి 2 నిమిషాల్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాగిన్ అయ్యాక మెయిన్ విండోలో సెర్చ్ బార్ లో నేమ్ అని టైప్ చేస్తే కింద 4 ఆప్షన్స్ చూపిస్తాయి. ఇందులో ఎన్పీడీసీఎల్ నేమ్ చేంజ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ అప్లికేషన్ డీటెయిల్స్ లో సర్వీస్ నంబర్ అని ఉంటుంది. ఇందులో మీ కరెంట్ బిల్ పై ఉన్న 8 అంకెల యుఎస్సి నంబర్ ని ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ సర్కిల్ నేమ్ లోని కొత్తగా ఏర్పాటైన 16 డిస్ట్రిక్ట్ లో మీ ప్రెజెంట్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన ఈఆర్ఓ కోడ్, ఇది కూడా మీ కరెంట్ బిల్ పై రాసి ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని కింద గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేస్తే ప్రస్తుతం మీ మీటర్ ఎవరి పేరుపై ఉందో నేమ్ అండ్ లొకేషన్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని ఇక్కడ కన్స్యూమర్ డీటెయిల్స్ లో సెకండ్ కాలం యాక్చువల్ కన్స్యూమర్ సర్నేమ్ అంటే కింద చూపిస్తున్న మీటర్ ఓనర్ ఇంటి పేరు బ్లాంక్ ఉంటే ఎంటర్ చేయండి, లేదా ఆల్రెడీ ఫిల్ అయి వస్తే పక్కన ప్రెజెంట్ ఎవరి పేరుపై మార్చాలనుకుంటున్నారో వారి సర్నేమ్ అండ్ కింద నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత యాక్చువల్ ఫాదర్ నేమ్ లో ఇక్కడ చూపిస్తున్న వారి ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన నేమ్ చేంజ్ వారి ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ వారి క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని పక్కన సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయండి. అలాగే పక్కన అప్లికెంట్ క్యాస్ట్ సెలెక్ట్ చేసి పక్కన సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఓల్డ్ ఓనర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పక్కన న్యూ ఓనర్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ సర్వీస్ టైప్ లో డొమెస్టిక్ ఆర్ కమర్షియల్ బిల్లో ఉన్నది ఆటోమేటిక్ గా వస్తుంది. పక్కన రీజన్ ఫర్ నేమ్ చేంజ్ అంటే మీటర్ పై నేమ్ ఎందుకు చేంజ్ చేయాలనుకుంటున్నారో మీకు తోచిన రీజన్ రాయండి. ఎగ్జాంపుల్, ఆ ఇల్లు కొంటే సేల్ డీడ్ అని రాయండి. తర్వాత కింద జిఎస్టీ కాలమ్స్ ఆప్షనల్ వదిలేయండి. దాని తర్వాత కింద లొకేషన్ ఆఫ్ పర్మిసెస్ అంటే ఓల్డ్ ఓనర్ మీటర్ కంప్లీట్ అడ్రస్ హౌస్ నంబర్ పక్కన ఏరియా ఆర్ విలేజ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇందులో సర్కిల్ డివిజన్ అండ్ సబ్ డివిజన్ ఓల్డ్ బిల్ కి సంబంధించి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసి లొకేషన్ టైప్ లో విలేజ్, మండల్ ఆర్ మున్సిపాలిటీ ఏ పరిధిలోకి వస్తుందో సెలెక్ట్ చేసి పక్కన లొకేషన్ నేమ్ లో ఏరియా ఆర్ విలేజ్ ఆర్ డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీటర్ లోడ్ కెపాసిటీ పాత బిల్దే వచ్చేస్తుంది. పక్కన డిస్పాచ్ నంబర్ ఆప్షనల్ వదిలేయండి. తర్వాత కింద ఇన్ఫర్మేట్ డీటెయిల్స్ అంటే న్యూ ఓనర్ కి సంబంధించి ప్రెజెంట్ మీటర్ షిఫ్టింగ్ అప్లికెంట్ కంప్లీట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అందుకు ఇక్కడ ఆధార్ నంబర్ ఆప్షనల్, పక్కన అప్లికెంట్ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేసి కింద ఓల్డ్ ఓనర్ రిలేటివ్ అయితే రిలేషన్ డీటెయిల్స్, లేదా వేరే వారైతే నైబర్స్ అని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ న్యూ ఓనర్ హౌస్ నంబర్, విలేజ్ లేదా ఏరియా, పక్కన డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అండ్ వార్డ్ ఆర్ విలేజ్ అండ్ చివరిగా న్యూ ఓనర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద డెలివరీ టైప్ మాన్యువల్ అంటే మీటర్ మీ పేరుపై షిఫ్ట్ అవ్వగానే అందుకు సంబంధించిన సర్టిఫికేట్ మీ సేవకెళ్లి ప్రింట్ తీసుకోవడం అన్నమాట. తర్వాత కింద ప్రూఫ్ డాక్యుమెంట్ లో 4 రకాల ప్రూఫ్ చూపిస్తుంది. ఇందులో ఆ ప్రాపర్టీని మీరు గిఫ్ట్ గా తీసుకుంటే గిఫ్ట్ డీడ్, లేదా థర్డ్ మామూలుగా పెద్దల సమక్షంలో రాయించుకున్న బాండ్ పేపర్ లాంటిది ఉంటే ఓనర్షిప్ సర్టిఫికేట్, లేదా ఫోర్త్ సేల్ రూపంలో కొంటే సేల్ డీడ్ కాపీ, చివరిది పై మూడింటిలో ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుంటే సెకండ్ ఆప్షన్ ఇండెమ్నిటీ బాండ్. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్ ని 100 రూపీస్ బాండ్ పేపర్ పై ఈ ఫార్మేట్ ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ గా ఫిల్ చేసి ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఈ ఫార్మేట్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. ఇది మీకు పైన చెప్పిన 3 డాక్యుమెంట్స్ లో ఏది ఉన్నా లేకున్నా ఇది మాత్రం చివరికి తప్పకుండా అప్లోడ్ చేయాలి. తర్వాత పక్కన న్యూ ఓనర్ కి సంబంధించి 5 రకాల ఐడి ప్రూఫ్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. తర్వాత సెకండ్ స్టేజ్ డాక్యుమెంట్స్ అప్లోడ్. ఇందులో ఫస్ట్ ఆప్షన్ అప్లికేషన్. ఇందుకు సంబంధించిన మాన్యువల్ అప్లికేషన్ ఫామ్ మీ సేవలోని మెయిన్ విండోలో డౌన్లోడ్స్ లో అప్లికేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేస్తే లిస్ట్ వస్తుంది. ఇందులోంచి ఎన్పీడీసీఎల్ ని సెలెక్ట్ చేస్తే ఇందులో నేమ్ చేంజ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ లింక్ ఉంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫామ్ ని సేమ్ అప్లికేషన్ లో ఫిల్ చేసిన విధంగానే మీకు తోచిన లాంగ్వేజ్ లో మాన్యువల్ గా ఫిల్ చేసి పీడిఎఫ్ లో బిలో 3 MB లోపు అప్లోడ్ చేయండి. తర్వాత సెకండ్ ఆప్షన్ ఐడి ప్రూఫ్. ఇందులో పైన సెలెక్ట్ చేసుకున్న ప్రూఫ్ నే పీడిఎఫ్ లో అప్లోడ్ చేయండి. తర్వాత థర్డ్ ఆప్షన్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది మీరు ఎస్సీ లేదా ఎస్టీ అయితేనే అప్లోడ్ చేయాలి, లేదా వదిలేయండి. తర్వాత ఫోర్త్ ఆప్షన్ లో 3 రకాల డాక్యుమెంట్స్. ఇది మీరు పైన సెలెక్ట్ చేసుకున్న సేల్ డీడ్, లేదా గిఫ్ట్ డీడ్, లేదా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్. ఇందులో ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి.
తర్వాత ఫిఫ్త్ హౌస్ పర్మిషన్ కి సంబంధించి మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ లెటర్ కాపీని పీడిఎఫ్ లో అప్లోడ్ చేయాలి. తర్వాత సిక్స్త్ ఇండెమ్నిటీ బాండ్ కాపీ. ఇది మీకు ఇదివరకే చెప్పినట్లుగా ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఇది మాత్రం తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సిందే. తర్వాత సెవెంత్ ఆప్షన్ ట్రాన్స్ఫరీ డాక్యుమెంట్. ఇది కూడా డిస్క్రిప్షన్ లో ఉంది. జస్ట్ నార్మల్ పేపర్ పై ప్రింట్ తీసుకొని తోచిన లాంగ్వేజ్ లో ఫిల్ చేసి పీడిఎఫ్ లో ఇక్కడ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత లాస్ట్ ఎయిత్ ఆప్షన్ లో రీసెంట్ గా ఆ మీటర్ పేరుపై జనరేట్ అయిన కరెంట్ బిల్ ని కూడా పీడిఎఫ్ లో అప్లోడ్ చేయాలి. వన్స్ అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక కింద షో పేమెంట్ సెలెక్ట్ చేయండి. పాపప్ లో ఒకసారి చెక్ చేసుకోమని అడుగుతుంది, ఓకే చేయండి. ఇప్పుడు ఆల్ డాక్యుమెంట్స్ సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయ్యాక ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు 170 రూపీస్ ఆన్లైన్ లో పే చేయాలి. దానికోసం ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో బ్యాంక్ పేమెంట్ కోసం HDFC ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ గేట్వే లో కార్డ్ లేదా యూపీఐ ని సెలెక్ట్ చేస్తే క్యూఆర్ చూపిస్తుంది, జనరేట్ చేసి పే చేయండి. వన్స్ పే చేయగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి అప్లికేషన్ రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు ఈ రిసిప్ట్ తో పాటు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని మీ నియరెస్ట్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే 1 వీక్ లో మీటర్ నేమ్ చేంజ్ అయిపోతుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.